సాయి కృష్ణ మర్డర్ అనేది అది సాయి కృష్ణ కుటుంబానికో లేకపోతే వాళ్ళ బంధువులకో సంబంధించినటువంటి విషయం కాదు. ఇది సమాజం మీద దాడిగా ఈరోజు భావించి కడప ఎంపీ గారు అయినటువంటి గురుమూర్తి గారు ఒక తిరుపతి ఎంపీ గారు అయినటువంటి గురుమూర్తి గారు ఒక కంప్లైంట్ దాఖలు చేయడం, దాన్ని డిఫెండ్ చేయడానికి పెద్దల పొన్నవోలు గారితో కలిసి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మిత్రబృందం అంతా కూడా దాన్ని డిఫెండ్ చేస్తున్నాం. ఇలాంటి దాడి నిజంగా సమాజం మీద జరిగినటువంటి దాడిగా భావించి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి విషయం. ఒకవేళ ఒక మనిషిని చంపడంతో పాటు ఆ చంపినటువంటి మనిషిని చంపడానికి ముందు అతన్ని గురి చేసినటువంటి చిత్రహింసలు కానీ, అతను చంపినటువంటి విధానం కానీ, ఆ తర్వాత ఆ కేసును తప్పుదోవ పట్టించేటువంటి విధానం కానీ, ఆ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేటువంటి విధానం కానీ, దాన్ని డిఫెండ్ చేసేటువంటి అడ్వకేట్స్ను పెట్టేటువంటి తప్పుదోవ పట్టించేటువంటి విధానం కానీ ఈరోజు పోలీసులు అవలంబించేటువంటి విధానాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు ఎంత నియంత్రణలాగా ప్రవర్తిస్తున్నారో మనకు అర్థమవుతుంది. కానీ ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ అయినటువంటి ఏ నేరస్తుడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా అందరి మీద చర్యలు తీసుకోవడానికి ఇంకొక రకమైనటువంటి ప్రొసీడింగ్స్ కూడా ఈరోజు నడిచేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. హైకోర్టులో ఒక పిల్ రూపంలో దీన్ని సిబిఐ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి కూడా ఒక ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. దాన్ని కూడా పెద్దలు పొన్నవోలు గారి ఆధ్వర్యంలో అది ఈరోజు ఆ ప్రొసీడింగ్స్ కూడా ప్యారలల్. నిజంగా ఇందులో ఎవరైతే ఎంత పెద్దవాళ్ళైనా కానీ, డీజీపీ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు కావచ్చు, దానికి సంబంధించిన దానికి అండదండలుగా ఇచ్చేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా ఇందులో ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి దాంట్లో చట్ట ప్రకారం సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి అందులో దోషులను నిర్ధారించి వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేసి వాళ్ళ మీద చట్ట ప్రకారం శిక్షించేంత వరకు కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఆ సాయి కృష్ణ హత్య అనేది అతని కుటుంబానికి జరిగినటువంటి నేరంగా మేము చూడటం లేదు. ఇది సమాజం పైన జరిగినటువంటి దాడిగా భావించి ఈరోజు సమాజాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, సమాజాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, ఇలాంటి దుర్మార్గుల చేత బారి నుండి ఎలా కాపాడుకోవాలనే క్రమంలోనే ఈరోజు ఈ న్యాయ వ్యవస్థలో మేము కూడా ఒక ఆవుగా ఈరోజు పనిచేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ, వాళ్ళకు సరైనటువంటి క్రమంలో సరైన విధంగా దాన్ని ఎక్కడ ఏ క్రమంలో ఏ విధమైనటువంటి మార్గదర్శకత్వం చేయాలనో ఆ విధంగా చట్ట ప్రకారం మేము మార్గదర్శకులుగా ఉంటూ ఆ కేసును ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. సాయి కృష్ణ లాకప్ డెత్, టార్చరు అందరికీ తెలిసింది. ఇక్కడ పోలీసు వారు జడ్జ్, జ్యూరీ అండ్ ఎగ్జిక్యూషనర్ గా 3 పాత్రలను వాళ్ళు పోషిస్తూ దీనిలో నిజమైనటువంటి పాత్ర కలిగినటువంటి పెద్ద ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ని షీల్డ్ చేస్తూ ఆ చిన్న లెవెల్కే కన్ఫైన్ చేసి మమ అనిపించుకునే లెవెల్ ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి దానిలో నిజమైన ముద్దాయిలు, రియల్ అక్యూజ్, రియల్ కల్ప్రిట్స్ ఇన్ దట్ కేస్, వాళ్ళని ముద్దాయిలుగా అరే చేస్తూ మేము గతంలో ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ప్రైవేట్ కంప్లైంట్ వేసిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే కంప్లైంట్ స్టే చేసి గౌరవ కోర్టు వారు పోలీసు వారిని అడుగుతారు, ఏమయ్యా వీళ్ళని ముద్దాయిలు 3 పేర్లు పెట్టారు, వాళ్ళని కూడా మీరు ముద్దాయిలు చేస్తున్నారా లేదా అని. వాళ్ళు చేస్తున్నామంటే ఛార్జ్షీట్లో 2 మర్జ్ అయిపోవు. వాళ్ళు చేయలేదంటే మా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్లో తీసుకొని ఆ 3 ముద్దాయిల్ని దోషులుగా కోర్టు ముందు నిలబెడతారు. ఇది ప్రొసీజర్. దీని మీద గత 3 సార్లు ఆర్గ్యుమెంట్ జరిగింది. ముద్దాయిల తరఫున ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్స్ కూడా ఆర్గ్యుమెంట్ చెప్పారు. అది కాక ఎంటైర్ స్టేట్ ప్రాసిక్యూషన్ మెషినరీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ మెషినరీ ఎంటైర్
వాళ్ళు కూడా కుతూహలంగా దీనిలో పార్టిసిపేట్ చేసి ముద్దాయిలు అఫిషియల్గా లేకపోయినా వాళ్ళ ఆతృత వాళ్ళ దీన్ని ముద్దాయిల మీద పడకూడదు అనే ఒక అభిప్రాయం చాలా స్పష్టంగా అవుతుంది. అదే ఎవరు చెప్పిన చట్టం 2 × 4 నేను చెప్పినా ఒకటే, గవాస్కర్ చెప్పినా ఒకటే, మా సుదర్శన్ అన్న చెప్పినా ఒకటే, వాళ్ళు చెప్పినా ఒకటే. చట్టం అందరికీ సమానం. చట్ట ప్రకారం ఈ అఫెన్స్ లో, ఈ క్రూరాతి క్రూరమైనటువంటి నేరంలో ఖచ్చితంగా ముద్దాయిలు కోర్టు ముందర ఎప్పుడైతే ఖచ్చితంగా చేస్తాం వాళ్ళ తరఫున అడ్వకేట్స్ వచ్చి ఆర్గ్యూ. కానీ ప్రాసిక్యూషన్కి మటుకు ముద్దాయిల్ని సైట్ చేయడం అనేది లేదు. అది చరిత్రలో ఒక ముద్దాయికి ప్రాసిక్యూషన్ మొత్తం నిలబడదంటే లేదు. కానీ ఫసాద్, ఆ ఫసాద్ దే ఆర్ ట్రైయింగ్ టు ఎవిడెన్స్ కీ రిప్రజెంట్ దిస్ కేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ప్రాబబ్లీ 10వ తేదీ ఆర్డర్స్ ఉంటాయని గౌరవ జడ్జి వారు మాకు ఇప్పుడే వాదనలు పూర్తయి ఒక 3-4 అవర్స్ కంటిన్యూస్గా ఇరుపక్షాల వాదనలు జరిగింది. వాదనలు కట్టుబడైపోయినాయి. బహుశా 10వ తేదీ ఈ కేసు మీద ఆర్డర్స్ వస్తాయని జడ్జి గారు టెంటివ్గా చెప్పారు. చూస్తాం 10వ తేదీ. ఒకటే చెప్తున్నాం మళ్ళా, హౌ ఎవర్ టాలర్ యు ఆర్, లా ఈస్ స్టిల్ టాలర్ దాన్ యూ. మీరు ఎంత పొడుగైనా, ఎంత బలవంతులైనా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న చట్టం మీకన్నా పెద్దది. ఈ దేశ న్యాయ చరిత్రలో చట్టం ప్రకారం దాన్ని అధిగమించిన వాళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేదు. మీరు ఈ కేసు బిగినింగ్ నుంచి మీరు వివిధ కోర్టులో చెప్పినటువంటి మాటలు అవే మీకు శత్రువులు అయిపోతున్నాయి. కొత్తగా ఏం పడలేదు. మీరు 15వ తేదీ గౌరవ హైకోర్టు వారి దగ్గర సాయి కృష్ణ అనే వ్యక్తి మాకు తెలియదు, రెస్పాండెంట్స్ డీజీపీ అండ్ కమిషనర్ 2 and 3 వారు కోర్టు వారు రెస్పాండెంట్స్ అడిగినప్పుడు సాయి కృష్ణ ఎవరో మాకు తెలియదు, అతన్ని మేము డిటెన్షన్ చేయలేదు. టీమ్స్ పంపించి ఎక్కిస్తామని మీరు గౌరవ హైకోర్టు వారి వద్ద మీకు చెప్పిన మాట. మీకు 29వ తేదీ, మీకు 28వ తేదీ ఇల్లీగల్ డిటెన్షను, టార్చరు, చంపేస్తారు అని చెప్పి ఒక అడ్వకేట్ వాళ్ళ మదర్ సిస్టరు ఇన్సిడెంట్ అడ్వకేట్ మీరు ఉదాసీనత కాదు. యు హావ్ బికమ్ co-conspirators in the offense. You have become the abettors in the offense. Abettor can also be called by illegal omission. మీ దృష్టికి వచ్చినప్పుడు ఇల్లీగల్ డిటెన్షన్, చంపేస్తున్నారు మీ దృష్టికి వచ్చినప్పుడు, మీకు 6వ తేదీ మీరే పట్టుకొచ్చారు కమిషనరేట్ నుంచి పోయి కాస్ట్ 6వ తేదీ మీ ఫోర్సే పట్టుకొచ్చింది.